Hi everyone. Hi. Hello. Hi bro. What's up? Hello. What's So up? here we are. First of all, Here we are. happy birthday. Thank you Happy Varshini. birthday for Thank the you, 100th Rashi. time. Thank you, bro. Okay. So Ready, what huh? are we doing? Where are we going? Where are you taking us? So it's your birthday. Uh-huh. నువ్వు చెప్పాలి ఎక్కడ తీసుకెళ్తున్నావు మమ్మల్ని. So how Hi. about we just go on a long drive? లాంగ్ డ్రైవ్. Yes. Okay. How long? So we have a lot of things to chat and discuss about. మా డైరెక్టర్ పురుషోత్తం. సో Yeah. ఈ రోజు మిస్సింగ్ సినిమా పనులు అని కొంచెం బిజీగా ఉన్నాడు. సో టాపిక్ ఏంటంటే పురుషోత్తం గురించి. యా. సో మన డైరెక్టర్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఎవరు మాట్లాడతారు? ఇక్కడ ఐ థింక్ మనందరికంటే కూడా కష్టపడిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది మన శ్రీచరణ్ బ్రో అనుకుంటా డైరెక్టర్ తో. యా. ఈ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తేనే బాగుంటది. అవునా? శ్రీచరణ్ గారు ఓన్లీ గిటార్ వాయించడం, పాటలు పాడడం అంతే, కానీ మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడతారు. నేను విన్నాను, బట్ నాతోనైతే చాలా బాగా మాట్లాడతారు. ఈ రోజు మీరు ఇలా సైలెంట్ గా ఉండడం కుదరదు. సో యూ హ్యావ్ టు టాక్. చెప్పండి. అంటే ఏం మాట్లాడతాం, డైరెక్టర్ కి నేను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టిన తర్వాత అమ్మో మాటలే కాదు, పంచులు కూడా వేస్తున్నారు. పురుషోత్తం ఇస్ నాట్ ఎ జోక్ అసలు. సో ఫస్ట్ టైం వచ్చి ఇలాగా నరేట్ చేసేదంతా బాగుంది. కొన్ని పురాణాలు రిఫరెన్స్ ఇచ్చాడు. ఓకే, ఒక డెప్త్లో ఆలోచన నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఇది అని అనుకున్నాను. ఓకే. ఆల్ సెట్ అండ్ డన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చింది. ఓహో. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ లైక్ బటన్ నొక్కిన, ఓకే. తర్వాత సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టాల్సి వచ్చింది. ముందు ఆవిడ ప్రేమించింది, ఆ తర్వాత తర్వాత ప్రేమించాల్సి ప్రేమించాల్సి వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేసాం. అసలు ఫుల్ ఇంకా పిచ్చి పిచ్చిగా యూనో వాయిస్లతో ఆడేసుకొని అలాగే బోల్డ్ గిమ్మిక్స్ చేసాం. అండ్ ఒక టైం తర్వాత ఇంకా ఓకే నా ఇవాళ బాగుందన్న స్కోర్ అని చెప్పి ఏదో అలా ఇచ్చేసాడు క్రెడిట్. బాగుంది లాక్ అన్నాను. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నా అసిస్టెంట్కి మెసేజ్, ఐ వాంట్ టు చేంజ్ ద బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్. వాట్? ఒకసారి ఓకే అన్న తర్వాత అదే ఓ ఓకే. ఓకే కూడా కాదు, లాక్ అన్న Lock అన్న తర్వాత తర్వాత ఓకే. నెక్స్ట్ డే వచ్చి అన్న లేదన్నా ఇంకోటి చేయాలన్నా అంటే, నువ్వేంటి నిన్న చెప్పావు కదా మళ్ళీ ఇవ్వాలంటే అంటే పద నిన్నటికి మళ్ళీ వెళ్ళిపోతాం ఏంటిలాగా అసలు అంటే లైక్ లేదన్నా అదన్నా ఇదన్నా అని చెప్పి అన్నాడు. సో ఈవెన్చువల్లీ దట్స్ హౌ ఐ సబ్స్క్రైబ్డ్. ఓకే, అదనమాట Yeah. శ్రీచుకి అండ్ మా డైరెక్టర్ కి ఉన్న సంబంధం, అనుబంధం. But it was a lot of fun because the way in which he used to narrate, everything was nice, and Yeah. he would ask for certain instruments to be used. Instruments వాడన్నా like you know, so and a very skilled guy. Okay. He's got a and a good knowledge. Yeah. You know, మన పురాణాల గురించి దేని గురించి అండ్ ఒక పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ మీద కూడా హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఇన్స్ట్రుమెంట్ ఆ పాయింట్లో ఏది పడాలి అని. అండ్ ఐ థింక్ ఆ చూస్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ వల్ల దానివల్ల ఐ థింక్ అక్కడ చిన్న చిన్న లోకల్ సౌండ్స్ ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అక్కడే విలేజ్ లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయి. ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ హీ వాంటెడ్ ఇన్ఫ్యూజ్. సో yeah, but definitely చాలా బాగా డైరెక్టర్ తో లేని ఎక్స్పీరియన్స్ మన పురుషోత్తంతో వచ్చింది. అసలైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్ వాస్ నాట్ అబౌట్ మ్యూజిక్ ఆల్సో వైల్ మేకింగ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. Eventually I don't know why I made some background as a part of background score కొన్ని weird mouth percussion sounds చేస్తే లైక్ వాట్, లైక్ ఇప్పుడు మన ట్రైలర్ లోని సాంగ్ లో వస్తుంది కదా, అంటే అంటే లైక్ క్లోజ్ మై మౌత్ అని చెప్పి అలా వస్తుంది కదా. oh my god, that is all done organically. Yeah, on the spot. it was all and all the voices దిష్టి బొమ్మ కెమెరా దట్ సౌండ్ కూడా వస్తుంది కదా, right, దట్ హై పిచ్ లోని స్క్రీమ్. సో దట్స్ మై స్క్రీమ్ యాక్చువల్లీ. వావ్, అంటే మామూలు కష్టపడలేదండి that's my పాపం మా screen. టీం. చాలా అంటే చాలా కష్టపడ్డారు. he'll do it చెప్పండి. యా, అది చెప్పడానికి వెళ్ళదు, అరవాలి. అదే అరవండి, అదే అది చాలా దారుణంగా ఉంటుంది. చిన్నగా మాకు. యా, అంటే దిష్టి బొమ్మ కనిపించినప్పుడు దానికి సౌండ్ ఇచ్చాం. అది చాలా కొంచెం స్క్రీమ్ లా ఉండాలన్నా అదన్నా ఇదన్నా అంటే నువ్వు చెప్పడమే లేట్ తమ్ముడు అని చెప్పి అంటే ఐ స్క్రీమ్డ్ ఆన్ టాప్ ఆఫ్ మై లంగ్స్.
దానికి ఎఫెక్ట్స్ పెట్టి so we used all this. So eventually this guy became a fan of my screams than my music. So he's like, "Ana my student ప్రతి అరిచేసి వెళ్ళిపోండి అంట పర్లేదు నా అసిస్టెంట్ ఉన్నాడు కదా" అంటే ఇంత మ్యూజిక్ కొట్టి సినిమాలకు కొట్టి నువ్వు స్టూడియో అరిచేసి వెళ్ళిపోమంటావు నువ్వు. But eventually a lot of background score pieces were cracked like that. But they didn't go wayward. అంటే పిచ్చి పిచ్చిగా చేసింది కాదు. ఓకే ఈ థీమ్ లాగా అని చెప్పి I started to induce everything. Yeah, that was his choice, you know. More than instruments, he was a big fan of my voice. I don't know. So I had to modulate a lot of stuff. అదన్నమాట మా డైరెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఇంకా కథలుగా మనం రాసుకోవచ్చు. అసలు ఇవాళ ఉండాలి. ఆల్రైట్, సో మా డైరెక్టర్ గురించి మాట్లాడితే ఇంకా కథలుగా అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి మూవీ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ శివ? నాకైతే ఐ వాజ్ ఆల్వేస్ అ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్. సో న్యాచురల్గా నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను బికాజ్ ఇట్ వాజ్ బై డిఫాల్ట్ క్రైమ్ థ్రిల్లర్ అండ్ దాంట్లో ఆ డిటెక్టివ్ ఎలిమెంట్ అనేది చాలా చాలా బాగా అనిపించింది. ఇట్ వాజ్ చాలా ఫ్రెష్గా కొత్తగా రాసిన ఎలిమెంట్ లాగా అనిపించింది. అండ్ ఎక్కడ కూడా ఎట్ నో గివెన్ పాయింట్ ఇది అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం యూజువల్లీ ఒక నరేషన్ వింటున్నప్పుడు. బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ది ఆపోజిట్. ప్రతి ఒక్క నేను ఏ సిచ్యువేషన్ గెస్ చేయలేకపోయాను. సో ఐ థింక్ దట్ ఎక్సైటెడ్ మీ అ లాట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద మైథాలజీ ఎలిమెంట్ దట్ ద ఫిల్మ్ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్, అది చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. అంటే ఇప్పుడు జనరల్గా మనం ట్రైలర్లో చూసినప్పుడు టీజర్లో చూసినప్పుడు లుంగి కట్టుకుంటారు కదా, అసలు లుంగితో మీకు ఏ సంబంధం లేదు, అది మాకు తెలుసు. లుంగి అంటే అసలు ఇప్పుడు ఈ కాలం బాయ్స్ అసలు లుంగి ఎందుకు వేసుకుంటారు? అండ్ అది కూడా హీ కమ్స్ ఫ్రమ్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, సో ఇస్ ద పాష్ గై. సో పాష్ గై కాబట్టి అసలు లుంగి అంటే ఏంటో కూడా తెలియదు మా శివాకి. పాపం మా శివాని లుంగి కట్టించారు మా డైరెక్టర్. బట్ ఐ స్వేర్ హీ హ్యాండిల్డ్ ఇట్ సో వెల్. ఎంత బాగా చేశాడు, ఏదో చిన్నప్పటి నుంచి లుంగి కట్టుకునే అలవాటు ఉన్నట్టు అంత బాగా క్యారీ చేశాడు దాన్ని. దాని వెనకాల అంటే ఏమైనా రిహర్సల్ చేశారా? సో ఈ సినిమా చేస్తున్నప్పుడు వి డిడ్ 15-day వర్క్షాప్. సినిమా స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ డే వర్క్షాప్ స్టార్ట్ చేసాము. బానే ఉంది, రీడింగ్ అనుకుంటున్నాం, ఇది అనుకుంటున్నాము. మనం నీట్ గా ఒక సంచి ఇలా పట్టుకొచ్చాడు. అదేంటో అని చూస్తున్నా, ఏం మాట్లాడట్లేదు. ఒక 10 నిమిషాల తర్వాత సంచి నుంచి 2 లుంగీలు తీసాడు. ఫస్ట్ ఇది కట్టుకుంటే వర్క్షాప్ అనుకుంటా, ఇది ఎక్కడ వెరైటీ రా బాబు అనుకున్నా. అక్కడ స్టార్ట్ అయింది. డైలాగ్స్ అనుకుంటున్నాను, లుంగి తీస్తారేంటి భయ్యా? నాకు అరుణ్ కి అదే షాక్, ఏంటి లుంగిలతో వచ్చాడేనా అని. అండ్ ఆల్సో పురుషోత్తం జనరల్ గా ఓపెన్ అప్ అవ్వడానికి ఇంటరాక్ట్ అయ్యేది, యూనో వన్స్ ఇంటరాక్షన్ స్టార్ట్స్ ఇట్ టేక్స్ అ వైల్ ఫర్ హిమ్ టు గెట్ యూస్డ్ టు పీపుల్. ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ లో ఉంటాడు కదా, ఆ మనిషి ఏం మాట్లాడలేదు, జస్ట్ అలా సైలెంట్ గా వచ్చి 2 లుంగిలు ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ నైస్ ఆన్ స్క్రీన్. వర్షిని చెప్పలేదు మనది ఎలా రియాక్ట్ అవుతాడో స్టూడియోలో. అది అల్టిమేట్. once you finish we'll get it. no టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పండి. ఏం లేదు, ఎక్స్ప్రెషన్ లేదు అంటే సో మేము సపోజ్ ఒక 3 hours కంటిన్యూస్గా మ్యూజిక్ అంతా కొట్టి అన్న ఇది యాడ్ చేయండి, అన్న అది యాడ్ చేయండి అంతా చేస్తాం కదా. సో వి డూ ఇట్ విత్ సర్టన్ ఎక్సైట్మెంట్. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసినప్పుడు యుల్ బీ లైక్ కళ్ళదాలు ఎందుకు తీస్తున్నప్పుడు తెలుస్తుంది. సర్టన్ ఎక్సైట్మెంట్తో చేస్తాం, యూనో ఒక ఫీలింగ్ ఇవోక్ చేయాలంటే మాకు ఆ ఫీలింగ్ కలగాలి ఫస్ట్. సో ఇవన్నీ చేసిన తర్వాత సూపర్ కదా, భలే వచ్చింది పీస్. నీకు నచ్చిందా అంటే ఎగ్జాక్ట్లీ బుర్ర ఊపుతాడు అంతే. ఏంటది బుర్ర ఊపితే ఏమొస్తుంది? కరెక్ట్, పర్ఫెక్ట్. నిజంగా ఐ స్వేర్. అంటే నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు లొకేషన్ కి అక్కడ ఎక్కడో యునో వి వర్ షూటింగ్ సమ్వేర్ వెరీ ఫార్ అవే. దట్ వాస్ మై ఫస్ట్ డే. నేను వెళ్ళాను, నేను మాట్లాడాను. జనరల్ గా ఎవరైనా ఫస్ట్ డే వచ్చి ఏ డైరెక్టర్ అయినా హాయ్ అని ట్రీట్ చేస్తారు. తను హాయ్ అన్నాడు కానీ ఎక్స్ప్రెషన్ లేదు. అరే ఏంటి, హీస్ నాట్ ఈవెన్ స్మైలింగ్ అట్ మీ. నేనేమైనా చేశానా, లేట్ వచ్చానా, లేదే టైం కి వచ్చానా, నా ఇమాజినేషన్స్ నావి. దెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు రాశిని అడుగుతాం, రాశి నీ ఫీలింగ్ ఏంటి వర్కింగ్ అంటే పురుషోత్తంతో వర్క్ చేయడం? సో స్టార్టింగ్ నుంచి యాక్చువల్లీ వెన్ హీ నరేటెడ్ ద స్టోరీ, ఫస్ట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ టైప్ లో క్యారెక్టర్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యువర్ కెరియర్. ఎందుకంటే నేను లక్ష్మి లాగా అమ్మాయి కావాలి, ఆ టైప్ లో అంతా లైక్ హై ఇచ్చారు నేను ఆ క్యారెక్టర్ కి. సో ఫస్ట్ without narrating the story, I was very impressed because he first narrated the character.
and he was like, Yeah. I have one vision in my mind and I want the nose ring. He was very like sure completely. Oh. Yeah. He was like, I want the nose ring, how Lakshmi, some resemblance of Lakshmi ma'am. And I was like, wow, I am getting this kind of character is only like a really big thing. Then మళ్ళీ షూట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత I was like, ముందు నరేషన్ లో సార్ బాగానే మాట్లాడారు ఇప్పుడు am I not doing good? I'm not acting or dialogue problem ఏంటి? So I started like remembering the dialogues from before. Shiva, like a student. Maybe అన్ని బట్టి కొట్టి వచ్చేది అది మరి ఎంత ఇదంటే మనం వెన్ వీఆర్ సేయింగ్ ద టేక్ మనం ఏదైనా 1-2 వర్డ్స్ మారిస్తే ఒక సెకండ్ బ్లాంక్ అయ్యేది ఎందుకంటే అంత పర్ఫెక్షన్ నేర్చుకొచ్చేది because I was like, ఓ తనకు కావాల్సింది ఎగ్జాక్ట్ అదే. తనకు కావాల్సి అదే చెప్పాలన్నమాట. చేంజ్ చేస్తే కూడా నాకు and he's like one take లో ఓకే అయిపోయిన తర్వాత సార్ ఏదైనా చేంజ్ చేయాలా నేను ఓకే ఓకే అది కూడా బాగుందా బాగాలేదా ఏం లేదు ఓకే అంతే. ఇంకోటి టేక్ చేస్తే సార్ వన్ మోర్ టేక్ చేస్తే సార్ ఒకసారి చెప్పండి మీకు ఎగ్జాక్ట్ గా కొంచెం ఎక్స్ట్రా కావాలా కొంచెం తగ్గించాలా ఒక 24 hours నాన్ స్టాప్ వర్క్ చేయించిన తర్వాత ఇంకా అది అసలు ఎంత బాడీ ఎంత టైర్డ్ అయిపోయిందంటే మామూలు ఎవరేం మాడుతున్నారో అర్థం కావట్లే. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఒక పెద్ద సీన్ ఇద్దరం పర్ఫామ్ చేసాము. ఆయన జస్ట్ మానిటర్ లో చూస్తున్నాడు ఏంటి ఎలా ఉందంటే బాగుంది బాగా చేశారని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మనిషి డిస్కషన్ కూడా పెట్టలేదు. క్లైమాక్స్ one last day of shoot at least one expression బాగా చేశారు అది అంటే ఫిజికలీ గా మా డైరెక్టర్ ఇక్కడ లేకపోయినా ఆయన మాత్రం ఇక్కడే ఉన్నాడు. ఆయన టాపిక్ మాట్లాడుతున్నాము. సో మర్చిపోయే క్యారెక్టర్ అది అసలు మా లైఫ్ లో మర్చిపోలేము. మీరు కలుస్తారు త్వరలో ఆయన్ని. సో ఫిలిం నగర్ తో చాలా మంచి అనుబంధం మా శివాకి ఉంది కాబట్టి శివ అంటే ఈ రోడ్స్ లో వెళ్తున్నప్పుడు మీకేమన్నా గుర్తొస్తుందా? ఏమన్నా అంటే కార్ లో ఏమన్నా అంత సీన్ లేదు. అంత సీన్ లేదా? నో ఐ మీన్ మా శివ ప్లే బాయ్ కాదు బట్ కానీ చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు కాబట్టి అఫ్ కోర్స్ అమ్మాయిలతో అంటే అలా అందరూ అనుకుంటున్నారు కానీ అసలు అలా ఛాన్సే లేదనిపిస్తుంది. అంటే గర్ల్ ఫ్రెండ్సే లేదా? ఇప్పుడు క్రష్ అనేది ఎవరికైనా స్కూల్లో ఉంటుంది కానీ పెద్ద నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే రిలేషన్షిప్స్ అయితే ఇప్పటిదాకా లైఫ్ లో ఎక్కడ రాలేదు. ఇలాంటి రోడ్స్ లో వెళ్తున్నప్పుడు అబ్బా ఇక్కడ జరిగింది కదా ఇది అలాంటిది ఏం గుర్తు రావట్లేదు. మంచి ఎక్స్పీరియన్స్ చెప్తున్నట్టున్నారు ఈ క్యాండిడేట్ కదా ఇక్కడ. ఫిలిం నగర్ లో నేను ఫిలిం నగర్ లో ఉన్నాను సో నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు. హైదరాబాద్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి లైక్ వాట్స్ ద ఫేవరెట్ స్పాట్ ఆర్ యునో స్ట్రీట్ ఫుడ్ ఉంటదా కొన్ని స్పాట్స్? నాకు మహారాజా చాట్. I think all of us really like that's the best kada absolutely and Maggie near the spot on 100 feet 100 feet road. Yeah. But Maggie I make the best so I don't go. Really? Yeah. Okay. మా శ్రీచు ఇప్పుడు yes మా శ్రీచు గిటార్ వాయించాలి లైక్ ది విత్ అలా వాయిస్తే అద్దరిపోతుంది. ఆ గిటార్ కాదు ఈ గిటార్. What guys मेरा माइंड का योर जा रहा है. मेरा भी वहीं पे गया. Okay, I have very dirty mind please. Yeah. yes ఓకే సో బర్త్డే సాంగ్ పాడతాం మేము. శ్రీచు గిటార్ వాయిస్తారు. He actually bought the guitar guys. అకౌస్టిక్ గిటార్. Yeah. Ready? Where's it? Did you get ఏం వాయిస్తున్నారు? Of course I got it. నా ఫేవరెట్ ఐ స్వేర్ నాకు That song was- శ్రీచు నాకు ఎప్పటి నుంచి తెలుసో అప్పటి నుంచి ఈస్ బికమ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుసా. నాకు చాలా Yeah. ఇష్టం అండ్ స్పెషలీ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ మ్యాన్. నేను I've always loved I it. also became a fan. ఐ స్వేర్ అంటే నేను I was always a fan. ఇక్కడ ఉన్నాడు కాబట్టి కాదు కానీ నాకు అసలు ఏంటి అంటే ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. Oh absolutely. ఈస్ నాట్ లైక్ అంటే ఈ రొటీన్ దాంట్లో రాడు శ్రీచు. నాకు ఐ థింక్ ద ఫస్ట్ ఐ మీన్ క్షణం అనే ఫిల్మ్ లో దేర్ దట్ ఓపెనింగ్ సీక్వెన్స్ వేర్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఒక బాల్కనీ దాని మీద ఉంటది. That was one of my favorite background scores actually in any film. So good bro. Thank you so much for that. సో శ్రీచరణ్ బ్రో Yeah bro. మీరు అంత మంచి ట్రాక్ ఇచ్చారు. ఇప్పుడు ఒక అద్దరిపోయే గిటార్ ఉంది చేతిలో. why can't we hear it from you, from the man himself? Yes. From the rock star. Okay, we'll do this. Yes. Jamming sessions with Srichu. Okay. Yes. Here you go.
వచ్చాడయ్యా నీ అయ్యా నల్లద్దం వెనక అద్భుతం అయ్యా దస్సాదయ్యా దీనయ్యా వాడి చూపే బ్రహ్మశ్రమయ్యా కట్టాడయ్యా లుంగిని ఎగెస్సులైనా క్లోజేనయ్యా జాగ్రత్త భయ్యా ఓరయ్యా నరాలు చేసే కమడతేనయ్యా చేసేదైనా ప్లేసేదైనా చూపే పడితే మటాషే మానవులైనా రాక్షసులైనా తప్పే చేస్తే పలై భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ ఓ భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ నారాయణ భూతత్వం భాస్కర్ నారాయణ సచ్ గుడ్ లైట్స్. Seriously. అమేజింగ్ లైట్ నిజంగా. రాశి చాలా సేపటి నుంచి సైలెంట్ గా Yeah, ఉంది silent గా కాబట్టి ఉంది. రాశి మాట్లాడాలి Should I also sing? ఎస్ యా యు వాంట్ టు రాశి No. మనకి వ్యూవర్స్ కావాలి రాశి, మనం సినిమాని ప్రమోట్ యా చేయాలి. If I sing, then no one will watch. Just Two kidding, no, but only actually- yours and mine. బట్ గైస్ రాశి యాక్చువల్లీ హ్యాస్ అ రియల్లీ నైస్ వాయిస్. ఆమె Yeah. పాడినప్పుడు చాలా బాగా పాడుతుంది అంటే కొంచెం ఆ హస్కీ వాయిస్ అలా లైక్ కదా నిజంగా. అల్లా అంటే ఏంటి? అలా అంటే ఏంటి? ఓకే అండ్ ఇప్పుడు ఈ మూవీ అంటే ఇంతవరకు వచ్చింది అంటే మెయిన్ మన ప్రొడ్యూసర్స్ యా ఆల్సో ప్లే అ వెరీ Absolutely. ఇంపార్టెంట్ రోల్. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. So- రాశి వుడ్ టాక్. యా రాశి షుడ్ స్టార్ట్. Yeah. జస్ట్ రాశి Okay, so I'll tell you one funny story also with this. ఓకే So when I went for the meeting for this film, ఆ రోజు నేను వేరే మూవీ మీటింగ్ కి వెళ్ళాను యాక్చువల్లీ. ఐ వాజ్ నాట్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్. వేరే మూవీకి వెళ్తే ఆ మేనేజర్ చెప్పారు ఈ రోడ్ మీద ఇంకోటి ఆఫీస్ ఉంది, అది కూడా హీరోయిన్ కోసం చూస్తున్నారు, ప్రొఫైల్ కూడా పంపించి. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. You know, I went to Madhapur, high-tech city for some meeting, and when you go to Jubilee Hills, that is where the office comes, right, in between. యా ఆ స్ట్రీట్ లోనే we stopped the car, he called and asked are you available in the office, and then we went. ఓకే And what, like you say it like destiny or something, or I don't know what, this movie story or character, everything got like perfect and fell into the place, and this started. And then later those people asked me, but I was already shooting for this. బట్ దట్స్ సో నైస్. ఐ థింక్ మాకంత అనుకోకుండా మా లక్ష్మి దొరికేసింది. ఎగ్జాక్ట్లీ అంటే లక్ష్మి కోసం మా డైరెక్టర్ చాలా మందిని ఆడిషన్ ఓ చేశారు చాలా మంది అండ్ చేశారు. ఎవరు సెట్ అవ్వలేదు మా రాశి తప్ప. అది మీరు మార్చ్ ఫస్ట్ రోజు చూస్తారు. అండ్ ఐఎమ్ షూర్ రాశి Yes. ఈ సినిమాతో ఇంకెన్నో సినిమాలు చేయాలి. ఇంకా ఎలాగో మా తెలుగు అమ్మాయి అయిపోయింది కాబట్టి ఇంకా చాలా Yeah. తెలుగు సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you, yeah, that's so sweet of you. అండ్ ఆల్సో మీరు మా డైరెక్టర్ గురించి ఆల్రెడీ చెప్పాము. సో ఆయన ఆడిషన్ మాత్రమే కాదు, ప్రతి హీరోయిన్ ని నన్ను తీసుకొచ్చి నాతో పాటు సీన్ కూడా చేయించారు. ఎంత మందితో ఎన్ని సీన్లు చేశారంటే ఎన్ని సీన్లు చేశారు? అమ్మా బ్రో కాదు ఇది నాకు తెలియదు, ఇది నాకు తెలియదు. we want to know what చేసిన- are those scenes. ఏం చేశారు? మీకు ఇప్పుడు వినడానికి అలా ఉంది కానీ అలా ఏం కాలేదండి. ఆ type of scene ఏ లేదు మూవీలో. Yeah. లేదా అసలు లేదు. నేను విన్నానే లాస్ట్ లో ఏదో అబ్బా. ఏదో మూవీలో లేదు, కట్ అయింది. లేదా? Oh shit, yeah. Okay, fine. సో ఆ సినిమా గురించి కాదు కానీ అంటే Yeah. ఆడిషన్ గురించి చెప్పండి. మీరు ఏదో సీన్లు చేశారన్నారు కదా, ఏం సీన్లు చేశారు అని. అది వినడానికి అలా ఉంది కానీ అసలు పెద్ద ఇంట్రెస్టింగ్ అసలు ఏం సీన్ కూడా లేదు. కాదండి అది. ఉంటే బాగుంటది అని ఫీల్ అవుతున్నాడు శివ. ఆహా. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే బాగుంటేది, ఐ వుడ్ హావ్ హ్యాడ్ ఫన్ అని అనుకుంటున్నాడు. అస్సలు లేదండి. మరి శివ సిగ్గుపడుతున్నప్పుడు కూడా చూసారా ఎంత క్యూట్ గా ఉన్నాడు. ఓకే సో నన్ను అదనమాట. క్రికెట్ బ్యాటింగ్ ఆడుకుంటున్నారండి. మామూలుగా కాదు. బ్యాటింగ్ బాగా అలవాటు అయిపోయింది.
అదో మళ్ళీ సో అంటే ఆయన ఏం చెప్తున్నారంటే శివ ఒక మంచి బ్యాట్స్మెన్. ఓ అలా అర్థమైందా మీకు? మీకైతే అర్థమైపోయింది కదా. Shiva has become a ball recently. చూస్తున్న వ్యూవర్స్ అందరికి అర్థమైంది అనుకుంటా. యా అంటే శివ ఇస్ ఎ గుడ్ బ్యాట్స్మెన్. ఓకే ఐ డోంట్ నో ఏ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే అదనమాట. సో రాశి ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ మూవీలో ఎలా వచ్చిందో వెరీ అంటే చాలా అంటే డెస్టినీ అలా రాసి ఉంటే అది ఎలా అయినా వస్తుంది. అండ్ శివ చెప్తారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గురించి. సో యునో బికాస్ మీకు కూడా ప్రొడ్యూసర్ తెలుసు కాబట్టి యునో హౌ ఫ్రెండ్లీ దే ఆర్. నాకు ఏ ఒక్క రోజు కూడా అసలు ఎప్పుడు కూడా అసలు ఒక ప్రొడ్యూసర్ లాగా లేకపోతే యునో ఫిల్మ్ ఇంత బడ్జెట్ లోనే చేయాలి ఇంత ఈ కాన్స్టెంట్స్ పెట్టుకుని అలా ఎప్పుడు పని చేయలేదు. ఐ థింక్ ఉన్న టెక్నీషియన్స్ అందరికి యాక్టర్స్ అందరికి దే గేవ్ ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ కంఫర్ట్ అండ్ ఫ్రీడమ్. అండ్ ఇవాళ సినిమా ఇలా వచ్చిందంటే డెఫినెట్లీ యునో ఆ ప్రొడ్యూసర్స్ అంత ప్యాషన్ తో సినిమా చేశారు కాబట్టి అలా ఉంటుంది. అండ్ దర్ ఆల్ ఆర్ ఏజ్ గ్రూప్ యంగ్స్టర్స్. సో ఇట్ ఇస్ సో 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 మచ్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. కాంప్రమైజ్ చేయలేదు ఇప్పటివరకు. యా సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మన ప్రొడ్యూసర్స్ తో? సో బేసిక్లీ నాకు ఇలాగే కాల్ వచ్చింది, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోల్, ఒకసారి రండి అంటే నేను నాకు ఫోన్ లో చెప్పాను ఫస్ట్, నాకు నచ్చితే నేను వస్తాను అన్నారు. హానెస్ట్లీ దిస్ ఇస్ వాట్ ఐ టోల్డ్. సో నాకు ఫోన్ లో ఏదో కొంచెం చెప్పారు అండ్ నాకు పంపించారు కూడా, అది సినాప్సిస్ కూడా పంపించారు. ఇదేదో ఇంట్రెస్టింగ్ గానే ఉంది, ఓకే వై డోంట్ లెట్ మీ మీట్ అని చెప్పి నేను వెళ్ళి కలిసాను అనమాట. కలిస్తే నాకు డైరెక్టర్ వచ్చారు. డైరెక్టర్ చూడగానే ఓహో ఏం నరేట్ చేస్తాడోలే, నేను వచ్చి తప్పు చేశాను అనుకున్నాను. కానీ ఐ స్వేర్ నాకు కొంచెమే నరేట్ చేశాడు, నా రోలే నరేట్ చేశాడు. నాకు ఎంత నచ్చిందంటే ఈవెన్ యు వర్ దేర్ ఆ రోజు. ఎంత ఎగ్జైట్ అయ్యాను తెలుసా స్టోరీ గురించి విన్న తర్వాత. ఐమ్ లైక్ వాట్, అవునా నరేషన్ మాత్రం చాలా బాగా చేశాడు. మనిషికి నరేషన్ కి సంబంధం లేదు అసలు. అంటే ఎంత టాలెంటెడ్ పర్సన్ మా డైరెక్టర్ అంటే. ఎగ్జాక్ట్లీ. సో అంత బాగా నచ్చింది. అండ్ ఇది చాలా బాగా వెళ్తుంది ఈ సినిమా, మంచి పేరు వస్తుంది అని చెప్పి. అంటే నాది పక్కన పెడితే నాకు సినిమా బాగా నచ్చింది. నేను నాకు సినిమా, నాకు ఆ స్టోరీ ఎంత బాగా నచ్చింది అంటే నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. సో మా శ్రీచు చెప్తారు ప్రొడ్యూసర్స్ గురించి. సో సేమ్ థింగ్ లైక్ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఐ థింక్ శశి నుంచి ఫోన్ వచ్చింది, ఇలాగ స్వెంత మూవీ ఉంది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఒక పాట చేయాల్సి ఉంది, 2 songs ఉన్నాయని చెప్తే ఓకే లెట్స్ మీట్ అని చెప్పి వి మెట్. సడన్ చూసేసరికి ఏంటి వీళ్ళు యూనో మన వయసులో ఉండి ప్రొడ్యూసర్లు అంటే ఏంటి హు ఆర్ దిస్ యంగ్ తరంగ్ అని చెప్పి. యా సో యునో I like kind of spoke with them and asked them details about the movie ఇలా చేస్తున్నాము డైరెక్టర్ని కూడా తెస్తాము అని చెప్పి సెకండ్ మీటింగ్ మళ్ళీ అయింది పురుషోత్తం తోటి. సో దెన్ once I listened to the script I understood that these guys are very passionate overall గా passionate గా ప్రొడ్యూస్ చేద్దాం. ఎందుకంటే అది ప్యాషన్ తో చేసినప్పుడే ఎక్కడ అడ్డంకులు ఉండవు. అంటే వాళ్ళు ప్రొడక్షన్ టైంలోని ఎక్కడ ఉండదు. అంటే okay, we have to spend for this, we have to spend for that, and a flow on they'll do it. And the very and brainy guys and intelligent guys basically. So then I agreed to do the project and they have been very kind enough till the end of the project, till the end of the movie. And నాకు ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే శ్రీచు ఇస్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ సాంగ్ బికాస్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో. యా సో శ్రీచు రావడం ఇంకా యాడ్ అయింది మా సినిమా. అండ్ ఆల్సో ఐ థింక్ హీస్ ఆల్వేస్ బీన్ అ వెరీ టేస్ట్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తుంది నాకు. అంటే బీట్ హిస్ చాయిస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ అండ్ ఏ ఒక్క ఫిల్మ్ కూడా ఇట్ డజంట్ సౌండ్ సిమిలర్ టు ద ప్రీవియస్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బబుల్ గమ్ లో ఇట్ వాస్ ఆల్ metal kind of music, and when it came to thrillers it was kind of ante comparison kaadu, but it was kind of a Hans Zimmer kind of a treatment for when it came to a couple of thrillers that he did. So anta variation unna music directors I think are very few, and we're very glad you came on board, bro. Super glad. Thank you so much. మీరు రాకపోయి ఉంటే అసలు మా సినిమా నేను ఊహించుకోలేకపోతున్నాను తెలుసా. బికాస్ ఐ డోంట్ నో ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఎవరు ఇంత బాగా అర్థం చేసుకుంటారని. ఆ ట్రైలర్ అయితే నేనైతే ఊహించుకోలేను నిజంగా. Thank you. And it was a wonderful experience working with all of you. Right. All you guys have acted so well. So thank you. I thought I should give something out of the box. right. And yeah. And
శ్రీచు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీజిఎమ్స్ గురించి మాట్లాడదాం. ఎస్. సో శ్రీచు అంటే నేను ఇందాకే చెప్పాను, అంటే శ్రీచు కంటే బెస్ట్ బీజిఎమ్స్ ఎవరు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ శ్రీచు వుడ్ బి ఆన్ టాప్ నంబర్ 1 లో ఉంటాడు నా దృష్టిలో. ఐ స్వేర్, రైట్ ఫ్రమ్ క్షణం ఆర్ ఎన్ని సినిమాలు చేశారు మీరు. నాకు ఐ జస్ట్ లవ్ ద బీజిఎమ్స్. మీది మన సినిమా బీజిఎం గురించి చెప్పండి. I think solid BGM అండి, and particularly the climax of the film, అంటే the pre-climax to the climax of the film. So we released the song called Shiva Trance, the trap trance basically. అది for అలాంటి ఒక devotional song కి అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అని నేను I wouldn't have guessed that somebody would do that. And అదైతే it worked beautifully, and all of us have seen the visuals. మనం ఎంత హ్యాపీ ఉన్నాము watching it. And particularly the BGM అయితే నేను సినిమా యాక్చువల్లీ మొత్తం ఎడిట్ సూట్లో చూసిన తర్వాత BGMతో చూడడానికి there was almost a month and a half gap. సో నాకు I had certain things in mind that ఇలా వస్తే బాగుండేది, ఇది అయి ఉంటే బాగుండేది అని. Then when I was watching the film for the first time with the BGM, నాకు అవి ఏవి గుర్తు రాలేదు. I was like, ఏంటి ఇది నా సినిమా అని అనిపించింది. So I think it plays a very very key role, and it's just so beautiful. I think I'm the only one who watched the film, na final output. సో మా అందరిలో ఐ థింక్ చిన్న ఫైనల్ కరెక్షన్స్, CG కరెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా చూసింది రాశి ఒక్కతే. సో ఓకే, సో ఫైనల్ అవుట్పుట్ మొత్తం వచ్చిన తర్వాత సినిమా చూసింది మా రాశి ఒక్కతే. సో రాశి చెప్తారా ఇప్పుడు? For a change, whatever films I did till now, I watched it on the release day. Okay. And this is the only film which I watched before the release. Wow. So I feel like this should add some luck. This should. Something different. So what we shot and what I saw was like, I was not expecting such output, especially the last 10-20 minutes. Goosebumps because of the BGM. I don't want to say more because I have no control over my words. I will tell off the whole climax. మన వెరీ సూపర్ కూల్ ప్రొడ్యూసర్స్ కూడా రివర్స్ అయిపోతారు ఇంకేమైనా చెప్తే. Super duper cool, super duper angry. So guys, and we had a trailer launch recently, and చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది. So what did you guys think of it? అంటే బికాజ్ వర్షిని అయితే మొత్తం మీరు సినిమా మొత్తం చూడలేదు. నేను అసలు చూడలేదు, నేను చూడొద్దు అనుకున్నా. I want to watch it on the release day. So what did you think looking at the trailer? అంటే బికాజ్ మీకు కథ తెలుసు కాబట్టి how did that match to what అసలు నా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది శివ. ఐ మీన్ నేను నా ఫ్రెండ్స్ కూడా పంపించా, ఎవ్రీబడి హరి భలే ఉంది కదా, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, అసలు ఇదేంటి, ఎంత మంచి కమెంట్స్ వచ్చాయంటే నేను ఇమ్మీడియట్ గా మన డైరెక్టర్ కి వీళ్ళందరికీ నేను మెసేజ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అది అని. Wow. So trailer, when I was watching the trailer, there's one point where we have like outdoor house ka shot. Correct. The music changes completely. In shock I am like, what is this music sudden ga? Till that time you have like, okay, it's nice film, nice trailer, good. After that music everything changes. And whoever my friends watched it and who cannot understand Telugu also, they're like, oh my god. It's such a like a big add up. And also Varshini's BGM also I loved. Varshini's BGM is my favorite track in the film. I can tell hands down. Na BGM kaadu, ever BGM kaadu, Varshini's BGM is my favorite in the film. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే మీరు అడగరా, ఎందుకు ఆమెకి పార్షాలిటీ అని అడగరా? కానీ అంటే మరి అంత బీజేం కొట్టారంటే ఇమాజిన్ చేసుకోండి మన వర్షిని ఎలా చింపేసి ఉంటుంది కొన్నలా కుదిరేస్తే. ఎందుకలా నా క్యారెక్టర్ కి ఎందుకు అలాగా బీజేం కొట్టాలనిపించింది అంటే అది బేసిక్లీ పార్ట్ ఆఫ్ ద ప్లాట్ కాబట్టి సో అట్ ఏ టైంలో నా క్యారెక్టర్ వస్తుందో దట్ ఈస్ వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్ విచ్ ఇస్ యోర్స్. సో దానికి ఒక స్కీమ్ లో కొడదాం అనుకున్నాము పురుషోత్తమ నేను. ఇంకా అక్కడి నుంచి అదనమాట. సో మేము బీజిఎమ్స్ గురించి ఇంత మాట్లాడుతున్నాం అంటే దాని వెనకాల ఎంత పవర్ ఉందో మీరు చూడండి. ఫస్ట్ మార్చ్ in theaters. First March. Also మనం since we're talking about detective films and thrillers, do you have any favorite detective films or thriller films? నాకు ముందే ఏమో తెలియదు కానీ ఫస్ట్ మార్చ్ తర్వాత మన BBM అనే ఉంటుంది నాకు. ఈ ఒక్క ఆన్సర్ కి అసలు అంతేనండి, రెండు చేతులు జేబులో వెళ్ళిపో. What about you, Rashi? Any favorite thrillers? నేను మన మూవీ చూసాను కాబట్టి మై ఫేవరెట్ ఇస్ BBN ఆల్రెడీ.
హ్యాండ్స్ అండ్ డౌన్. శ్రీచరణ్ బ్రో మీకైతే ఏవో ఒక థ్రిల్లర్స్ ఉంటాయి బ్రో, మన సినిమా కాకుండా అంత you have to be fair. ఆ థ్రిల్లర్స్ అనేవి బ్రో హోమ్ గ్రౌండ్ లాగా అది. సో అంటే నేను థ్రిల్లర్స్ కొట్టి వేరేలాగా అలిసిపోయి తర్వాత మళ్ళీ స్నేహాల్ని పురుషోత్తుని కలిసిన తర్వాత మళ్ళీ ఇట్స్ వాట్ ఇట్స్ డిటెక్టివ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే no అని చెప్పి కానీ నరేషన్ తర్వాత మనకి ఐ లవ్డ్ ఇట్స్ ఫ్రెష్ యాస్ యు నో యా సో నాకు ఐ థింక్ ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ అండ్ చంటబ్బాయ్ అయితే ఐ లిటరల్లీ గ్రోన్ అప్ వాచింగ్ దట్ ఫిల్మ్ హౌ మెనీ టైమ్స్. నేను కూడా నాకే తెలియదు సీడీ ఇంకా ఎరిగిపోయే వరకు టేప్ కూడా చుట్టుకుపోయేంత స్టేజ్ వరకు నేను కూడా చూసాను అనుకుంటా. సో అలా అంత ఫేవరెట్ ఫిల్మ్ అది, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థ్రిల్లర్స్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. సో అలాంటి అప్పుడు యూనో దట్ పాయింట్ ఫర్ సంబడి లైక్ దట్ టు గెట్ అ క్రైమ్ థ్రిల్లర్ అండ్ ప్లే అ డిటెక్టివ్, అది ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫీల్. అది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు అంటే అలా పర్ఫామ్ చేసామని అస్సలు అనట్లేదండి, అక్కడికి దానికి కొంచెం కూడా రీచ్ అవ్వలేదు. బట్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us to do something really nice on screen. I was supposed to tell that film also. సో నేను ట్రైలర్ లో చూసినప్పుడు నాకు ఈ దిష్టి బొమ్మ ఇవన్నీ కనిపించింది. నా Correct. ఫ్రెండ్స్ అడిగారు ఏంటి ఈ దిష్టి బొమ్మ ఏంటి అన్నట్టు, దే వర్ ఆస్కింగ్ మీ. కానీ ఎందుకు మీరు రిలీజ్ అయ్యాక చూడండి అని నేను చెప్పాను. బట్ నువ్వు మన ఆడియన్స్ కోసం ఏమన్నా? యా, సో బేసిక్లీ ఈ ఫిల్మ్ ద ప్లాట్ ఈస్, ఈ కథ రాసుకున్నప్పుడు దిష్టి బొమ్మ అనేది మనం అందరం రెగ్యులర్ గా వాడతాం మన ఇంట్లో. రైట్. యూనో ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ న్యూ దట్ వి బై ఆర్ వాట్ ఎవర్, అది ఎందుకు వాడతాము అనే ఇది చాలా మందికి తెలియదు, అది ఎక్కడ ఒరిజినేట్ అయింది అని. బట్ పురాణంలో దానికి దెర్ ఇస్ అ బ్యాక్ స్టోరీ ఆన్ హౌ దిష్టి బొమ్మ అనేది ఎందుకు వచ్చింది, ఎలా వాడకంలోకి వచ్చింది అని. ఆ స్టోరీని బేస్ చేసుకుని దాన్ని కొంచెం ఫిక్షనలైజ్ చేసి హీ రోట్ ద కోర్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ పురుషోత్తం. సో అలా ఆ చిన్న దిష్టి బొమ్మ అనే ఎలిమెంట్ వచ్చింది. అది ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ బై ఇట్ సెల్ఫ్. అండ్ అది ఎప్పుడైతే ఒక క్రైమ్ థ్రిల్లర్ లో బ్లెండ్ అయిందో ఇట్ కేమ్ అవుట్ బ్యూటిఫుల్లీ అనిపించింది. అండ్ ఆల్సో దేర్ ఇస్ అ స్మాల్ మైథాలజీ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిష్టి బొమ్మ, ఇంకొక పురాణంలో రాసింది, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అండ్ పురుషోత్తం అనే అతను మనం ఏం అడిగినా ఫస్ట్ పురాణాల దగ్గర స్టార్ట్ చేస్తాడు. 1000 years బ్యాక్ ఇలా అయింది. సో ఆ నాలెడ్జ్ అంతా ఎవ్రీథింగ్ హీ రిలేట్స్ టు పురాణాలు కాబట్టి అది ఇక్కడికి వచ్చి ఐ థింక్ చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయింది అనిపించింది. ఓకే, సో దిష్టి బొమ్మలు ఓకే, సినిమాలో దిష్టి బొమ్మ అది మైథాలజీ ఓకే. మన సినిమాలో మన క్రోజో దిష్టి బొమ్మ Pop villain. Okay, bro. So you know there are so many elements in our film. Now, what if I ask you like, why should people come and watch our movie on March 1st in the theater? సో ఐ థింక్ తెలుగు ఆడియన్స్ అనే ఐ థింక్ తెలుగు పీపుల్ ఇన్ జనరల్ లవ్ ఫిల్మ్స్. మనకి ఎంటర్టైన్మెంట్ అంటే గుర్తొచ్చేది రెండే, ఫుడ్ యాక్చువల్లీ 3 థింగ్స్: ఫుడ్, క్రికెట్ అండ్ ఫిల్మ్స్. సో అండ్ తెలుగు ఆడియన్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ వెరీ రిసెప్టివ్ అండ్ వెరీ వార్మ్ టువర్డ్స్ గుడ్ ఫిల్మ్స్. సో భూతాదం భాస్కర్ నారాయణ అనేది ఒక చాలా గుడ్ ఫిల్మ్తో మీ ముందుకు వస్తున్నాము. థియేటర్స్కి రండి, ఐ కెన్ అష్యూర్ యూ అ గుడ్ ఫిల్మ్. అండ్ దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యునో యూ కెన్ లాఫ్ ఫర్ సమ్ టైమ్, యూ కెన్ ఫీల్ ఎమోషనల్ ఫర్ సమ్ టైమ్, అండ్ అబవ్ ఆల్ ఆఫ్ దట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఉండే థ్రిల్స్ ఉన్నాయి, మంచి సస్పెన్సెస్ ఉన్నాయి, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కాస్ట్ అండ్ క్రూ దగ్గర నుంచి, వండర్ఫుల్ మ్యూజిక్ ఉంది. ఐ కెన్ డెఫినెట్లీ సే దట్ మీరు థియేటర్లోకి వచ్చి బయటికి వెళ్ళేదాకా ఎంటర్టైన్డ్ గానే ఉంటారు. Okay, Rashi, your turn. ఈ మూవీ ఎందుకు చూడాలి ఫస్ట్ మార్చ్ కి థియేటర్లో ఎందుకు చూడాలి, థియేటర్కి వచ్చి ఎందుకు చూడాలంటే, ఫస్ట్ నేను నా పర్సనల్ రీజన్ ఇస్తాను. నేను ఈ మూవీలో డజంట్ మ్యాటర్ ఇఫ్ ఐ యాక్టెడ్ ఆర్ నాట్, ఈ మూవీ నాకు నా టైప్లో పీపుల్ ఆర్ నా ఏజ్ పీపుల్కి నచ్చుతుంది ఖచ్చితంగా. ఈవెన్ ఇఫ్ ఐ డిడ్ నాట్ డూ దిస్ ఫిల్మ్, ఐ వుడ్ హ్యావ్ గాన్ టు ద థియేటర్ అండ్ వాచ్డ్ ఇట్. దట్స్ లైక్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ మన అందరికీ థ్రిల్లర్స్ అయితే లాక్డౌన్ తర్వాత చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, థ్రిల్లర్ మూవీస్, మర్డర్ మిస్టరీ ఆర్ సంథింగ్. అండ్ మైథాలజీ టచ్ కూడా ఉంది దాంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ మైథాలజికల్ ఫిల్మ్, ఇట్స్ నాట్ జస్ట్ థ్రిల్లర్, జస్ట్ నాట్ విలేజ్ స్టోరీ ఆర్ జస్ట్ నాట్ మర్డర్ మిస్టరీ. ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ విచ్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అందుకు ఇది నా రీజన్.